నమస్తే. మన ఛానల్‌లో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన సంప్రదాయాల గురించి, మన ఆధునిక జీవిత శైలి ఏ విధంగా నడుస్తోంది, అలాగే మనం ఏం నేర్చుకోవాలి, అసలు ప్రపంచం ఎటుపోతోంది, నిజంగా సంప్రదాయాలు నిలబడిన స్థానంలో ఉన్నామా మనం? ఆ సంప్రదాయాల్ని పాటిస్తున్నామా? మనకి తెలుగుదనం, తెలుగు ఉట్టిపడే ఒక ఆధునికమైన జీవన శైలిని కొనసాగిస్తున్న ఈ రోజుల్లో నిజంగా సంప్రదాయాలకి పెద్దపీట వేస్తున్నామా లేదా అన్న విషయాల మీద ఈరోజు మాట్లాడబోతున్నాను. నాతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తి అని చెప్పొచ్చు. చాలా మనందరికీ సుపరిచితురాలు. మన ఛానల్లో నేను మొదటి కార్యక్రమం చేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఉన్నారు డాక్టర్ సుంతారెడ్డి గారు. తనడిగి అసలు ఈ సంప్రదాయాలు, ఈ ఆధునిక పోకడ మనకి ఏం నేర్పిస్తోంది, ఈ విషయాల మీద డిస్కస్ చేయబోతున్నాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ఆచారాలు అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆచారాలు అనే పదాన్ని నిజంగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఆచారాలు కూడా పాటిస్తున్నారంటారా? అసలు ఈ ఆచారం అనేది పాటించాలి అంటే నేటి యువత చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటి చెప్పండి. అమ్మా, ఆచారం మా ఆచారం ఇంతే అండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగే చేస్తాం అని చెప్తారు కదా. కొత్త పెళ్ళి వచ్చిన అమ్మాయిలను అడిగితే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఆచారం ఇదండి, మా అత్తగారింటి ఆచారం ఇదండి అంటారు. అంటే ఇంటింటికి మారుతుంది ఆచారం. చూడండి, మీరు పుట్టినప్పుడు చేసుకునేటువంటి వేడుక నుండి అంత్యేష్టి వరకు ఒక్కొక్కరి ఆచారం ఒక్కొక్కలాగా. ఒకరు అంత్యేష్టి జరిగినప్పుడు ఏం మాట్లాడకుండా గోవింద గోవింద అంటూ వెళ్ళేవాళ్ళు కొంతమంది కనిపిస్తారు, కొంతమంది మేళతాళాలతో వెళ్తుంటారు. అలాగే పుట్టినప్పుడు మనం చేసుకునే వేడుకల్లో కూడా ఈ తేడా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మార్పులు అనేటువంటి ఆచారాలను ఎవరి ఇంటికి అప్పుడు అలనాడు వాళ్ళ పెద్దలు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి, వారు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి, ఇవన్నిటిని బట్టి ఒక ఆచారం అనేది ఏర్పడేది. అది కులాచారం అవ్వచ్చు, ఇప్పుడు జానపదులు ఉంటే వాళ్ళకి పల్లెల్లో ఉన్న ఆచారాలు అవుతాయి. ఎవరైనా ట్రైబల్ కొండ కోణలలో ఉంటే వాళ్ళ ఆచారం అంతే. ఎందుకంటే వాళ్ళు గబగబా కొండ ఎక్కాలి, నీళ్లు తెచ్చుకోవడానికి నీళ్ళు లోయలకి దిగాలి. అందుకని వాళ్ళకు ఉండేటువంటి ఆ వస్త్రధారణ వేరు ఉంటుంది. అందుకని వాళ్ళ ఆచారం అది ఉంటుంది. అందుకే కదా భారతదేశ పటంలో ఓనాడు చూస్తే ఉత్తర భారతంలో ఉన్నటువంటి డ్రెస్సింగ్ వేరు, దక్షిణ భారతంలో ఉన్నది వేరు, మధ్య భారతంలో వేరు. ఎందుకంటే వారు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఉండేటువంటిది. అలాగే ఆహార పరిస్థితులను బట్టి కూడా ఆచారం మాది. మా ఆచారం అంతే అండి, మేము చపాతీలే తింటాం. ఎందుకు తింటారు? అక్కడ ఏమైనా చలి ఉండొచ్చు, అక్కడ ఆ గోధుమలే తినాలేమో, అందుకని చపాతీ తింటారు. ఇక్కడ ఇలాగే. అందుకని ప్రాంతాన్ని బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి వాళ్ళకు ఆనాడు కష్టం ఉండొచ్చమ్మా. తెలంగాణలో ఇప్పుడంటే అందం తింటున్నారండి. ఓనాటి కాలంలో ఏవైనా ఇవి ఇప్పుడు మిల్లెట్స్ అని బాగా కొనుక్కునేవన్నీ కూడా అప్పుడు నిత్య జీవనం. ఎవరో ఒకరు మా చిన్నప్పుడు బాగా ఒక సూక్తి ఉండేది, పాపం కొద్దిగా బీద వాళ్ళు చెప్పేవాళ్ళు. ఏంటంటే, జేజకి చేస్తే జ్వరం వస్తే అన్నమంట. అంటే మిగతా కాలం అంతా కూడా ఇలాంటి కొర్రలు ఇవన్నీ తినేవాళ్ళు. అంటే పంట పండదు, ఇక్కడేమి నదులు లేవు, ఇక్కడ ఉన్నటువంటి చేను చెలకల్లో పండేటువంటి ధాన్యమే మనం అంటే ఆచారం ఎట్లా వచ్చింది? వాళ్ళ ఆచారం అంతే అంటే ఎందుకు వచ్చింది? పరిస్థితులను బట్టి వచ్చింది. కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా ఉండేటువంటివి ఆచారాలు. వాళ్ళు ఏ ఆచారమైనా అది సదాచారం అయితే మంచిది. ఆచారం అనేది వచ్చింది, కానీ అది సదాచారం అవ్వాలి. సదాచారం అంటే ఏంటి? పెద్దల్ని గౌరవించడం సదాచారం. ఎవరైనా వస్తే అతిథి దేవోభవ, మనం చెప్తుంటాం కదా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవో. ఇంటికి వచ్చిన వాళ్ళకి నమస్కరించి కూర్చోమ్మా అని కాసిన మంచి నీళ్ళు ఇచ్చే ఆచారం ఉందనుకోండి, ఇది మంచి ఆచారమే. అంతే తప్ప పెళ్లిళ్ళలో ఎంత కట్నాలు ఇచ్చారు ఏంటి ఇది మా ఆచారం అనేది కాదు. మనం పాటించాల్సింది సదాచారం. సదాచారంలో పిల్లలు మర్యాదగా ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి. ఎవరైనా వస్తే అతిథి దేవుళ్ళు, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మనకు అతిథులు, వాళ్ళని ఎలా చూడాలి. అలాగే ఇంకా కొన్ని ఆచారాలు, పండగ ప్రతినిత్యం మనం దేవుడికి నమస్కరించాలి. పుట్టినటువంటి ఏ పుట్టుకలో పుట్టాం, మనం ఏ ధర్మంలో పుట్టాం, ఆ ధర్మాన్ని గౌరవించాలి. ఆ ధర్మానికి అనుగుణంగా మనం నమస్కారం చెప్పడం కానీ, నమస్కరించడం కానీ, దీపం కానీ, ధూపం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే నిత్య పూజ చేయడం అనేటువంటిది, తులసమ్మకు పూజ చేయడం అనేది, లేకపోతే పంచగకారాలు అంటారు. ఏంటంటే ఓ గోమాత, గంగామాత, ఇవన్నీ కూడా మనం పూజ చేసేవి ఉంటాయి కదా. వీటన్నిటికి ఒక విలువ ఇవ్వడం. ఇవి ఎట్లా వస్తాయి? ఈ ఆచారం అంటే పెద్దవాళ్ళు చేస్తేనే. ఏ ఆచారమైనా తరం నుండి ఇంకో తరానికి నిరంతరం ఒక క్షీరధారలాగా వస్తుంది. అందుకని ఆ ఇంట్లో చేసిన ఆచారం పిల్లలకు వస్తుంది. ఆచారం అంటే ఇది సదాచారం అయితే మంచిది, దురాచారం అయితే
దుష్ఫలితాలను ఇస్తుంది. దుష్ఫలితాలు. కాబట్టి ఎవరినైనా గౌరవించడం మంచి ఆచారమే. ఓ తులసమ్మకి నీళ్ళు పోసి దీపం పెట్టడం మంచి ఆచారమే. పొద్దున్న లేస్తే దేవుడికి దీపం పెట్టడం మంచి ఆచారమే. అంతేకాకుండా మేము ఎవరు వచ్చినా సరే తలుపుల మీద వేస్తామంటే అది దురాచారం. అంతే కదా. అందుకని ఆచారాలు అనేది వేరువేరుగా ఉన్నప్పటికీ ఏదైనా సరే అది సదాచారం అయితే అందరూ పాటించవచ్చు. సో అదండి సంగతి. శ్రీమతి సునీత గారు చెప్పిన ప్రతి మాట నిజంగా మాటే మంత్రంగా ప్రతి ఒక్కళ్ళు పాటించే ప్రయత్నం చేయండి. వీడియో ఎలా అనిపించింది ఈ విషయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఇవి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.